అబ్బబ్బబ్బా పచ్చని అడవి నడుమిట్లా పల్లెటూరు ఏమన్నున్నదా లొకేషన్ హద్రిపోయింది పో. సినిమా షూటింగ్లకు మంచిగా అక్కరికొస్తుండొచ్చు అంటురులే, కానీ ఈడ షూటింగ్లు గీటింగ్లు బందు. హోహో సినిమాయి కాదుల్లో, పెండ్లిలకు ముందుగాల ఇయాల రేపు ప్రీ వెడ్డింగ్ షూటింగ్లని చేస్తున్నారు కదా, హగో గవ్వి నడువ ఈడ. అంతేకాదు హల్దీ ఫంక్షన్ గిప్ప గిప్ప డీజే సప్పుడు సుతినబడది. ఆదిలాబాద్ జిల్లా శ్యామ్ నాయక్ తండోళ్ళు వీటికి దూరం ఉంటామని ప్రమాణం చేసిండ్రు. ఈ రోజు నుండి మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ డీజే సిస్టమ్ లను నిలిపివేస్తూ పద్ధతిలో ప్రీ వెడ్డింగ్ షూట్లు చెయ్యం, హల్దీ జరపం, డీజేలకు దూరం అంటురు. పెండ్లికి ముంగట పిల్లగాడు గలుసుడేంది, ఇంటోళ్ళందరు కలిసి కూసోని చూస్తట్టు లేకుండా ఫోటోలు వీడియోలేంది. చల్ ఇదంతా మన పద్ధతి కాదు, మన ఆచారం కాదు అని పెద్ద మనుషులు నిర్ణయం చేస్తే సై అన్నారంతా. పెళ్లి జరిగేటప్పుడు మాత్రమే వధువుని వరుడు కలిసేవాడు. ఈ రోజు ఒక నెల ముందే, ఒక 15 రోజుల ముందే షూటింగ్ అనే పేరుతో అసభ్యకరమైన ఫోటోలు, దేవుళ్ళ పాట తప్ప మనం ఏం పాటలు పాడం. ఇప్పుడు వేరే క్యాస్ట్లను బట్టి మన ఇంట్లో ఇది ఉంది కాబట్టి అవన్నీ నిషేధిస్తున్నాం. ఒకల్ని చూసి ఒకలు డీజేలు గీజేలు పెట్టిస్తురు. ఉన్నోళ్ళంటే ఖర్చు పెడతారు, లేనోళ్ళు అప్పుల పాలైతుర్రట. ఒక హల్దీ ఫంక్షన్ జరగాలంటే 1,00,000, 2 లక్షలు, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ ఒక 2 లక్షల వరకు. పేద మధ్య తరగతి కుటుంబానికి ఇది భారంగా మారుతుంది. ఉన్నోడిని చూసి లేనోడు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహిస్తాం, మేము కూడా హల్దీ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం అనేసరికి నాన్నకు చెప్పలేనంత కష్టంగా ఉంటుంది. మళ్ళా డీజే సప్పుడుకు వయసు మీద వడ్డోళ్ళ గుండెలు ఆగిపోతున్నాయి. పోరలు చదువుకు దూరమైతుర్రు, తాగుడుకు అలవాటు పడుతుర్రట. గందుకే అవన్నీ బంద్ పెట్టి వెనకటోళ్ళు చూపెట్టిన తొవ్వల నడవాలని డిసైడ్ చేసిరన్నట్టు. డీజే తీసుకువచ్చి చిన్న చిన్న పోరాగాళ్ళంతా తాగుడు మీద నానా రకాల హంగామా చేస్తూ వాళ్ళ చదువు అంటే మైండ్ సెట్ డైవర్ట్ అవుతుంది. దాని వలన పురాణ వంశం కావాలి, డీజే వద్దు మాకు, షూటింగ్ వద్దు మాకు, హల్దీ ఫంక్షన్ వద్దు మాకు, ఎందుకంటే ఆటలు పాటలు ఇట్లా డప్పులు కొట్టి ఆడుకుంటాము. వెనకట పెండ్లీలప్పుడు ఇట్లా ముద్దుగా పాటలు పాడుతుంటే అక్కలంతా డాన్స్ ఆడుతుంటే ఎంత మంచిగుంది. లగ్గాలనే కాదు, పండుగలైనా ఇంకే శుభకార్యాలైనా డీజేలు గీజేలు బందే. లంబాడీలంతా మా తొవ్వల నడుస్తే వెనుకటి ఆచారాలు కాపాడుకున్నోళ్ళమైతం. జరా గవన్నీ బందు పెట్టుర్రి అని కోరుతున్నారు. ఇక మీరు ఏ తొవ్వల పోతారో మీ ఇష్టం గాని వెనకటి ఆటపాటల తరీకే అలాగుంటదుల్లా.